హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ముందుగా ట్రేడ్ నెంబర్ 1 గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్ను సెల్లర్స్ 110 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ చేశారు. కానీ ఓపెనింగ్ అయిన వెంటనే మార్కెట్ క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. ఓపెనింగ్ క్యాండిల్ తర్వాత వరుసగా కొన్ని క్యాండిల్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. నేను కూడా వెంటనే ట్రేడ్ తీసుకోకుండా పేషెన్స్తో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. కొద్దిసేపటి తర్వాత ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఓపెనింగ్ క్యాండిల్ హైను ఇంకా ప్రీవియస్ రెడ్ క్యాండిల్ను కూడా క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది, బయర్స్ డామినేషన్ పెరుగుతుంది, అప్ సైడ్ కంటిన్యూషన్కి అవకాశం ఉంది. అందుకే వెంటనే నెక్స్ట్ క్యాండిల్ పుల్లి బ్యాక్లో కాల్ ట్రేడ్ తీసుకున్నాను. నేను అనుకున్నట్టుగానే ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవ్వడం ప్రారంభించింది. కానీ పైవైపు చూస్తే రీసెంట్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కాన్ఫ్లుయెన్స్ జోను హర్డల్గా కనిపించింది. ప్రైస్ అక్కడకు చేరుకున్న తర్వాత ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అవడంతో గ్రీడ్ చూపించకుండా స్మాల్ ప్రాఫిట్తో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఎగ్జిట్ తీసుకున్నాను. ఎందుకంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వద్ద కొంత కరెక్షన్ లేదా రీటెస్ట్ రావడం చాలా కామన్. అక్కడ మార్కెట్ రియాక్షన్ చూసిన తర్వాత మూవ్ను మరింత క్లియర్గా అంచనా వేయచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో మెయిన్ లెసన్ ఏంటంటే ఓపెనింగ్లో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ట్రేడ్ కోసం తొందరపడకండి. కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓపెనింగ్ హై బ్రేక్ అండ్ హోల్డ్ వంటి సిగ్నల్స్కి వాల్యూ ఇవ్వండి. స్ట్రాంగ్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోండి. ఇదే డిసిప్లిన్డ్ ట్రేడింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 2ను సింపుల్గా చూద్దాం. ప్రైస్ మొదట హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ను టచ్ చేసి ఒక డోజీ ఫార్మేషన్ ఇచ్చింది. దాంతో ప్రైస్ డౌన్ షేడ్ మూవ్ అవ్వడం ప్రారంభించింది. నా వ్యూ ఏమిటంటే ఓపెనింగ్ క్యాండిల్ బాడీను క్రాస్ చేసి హోల్డ్ అయితే పుట్టు ట్రేడ్ చూడాలి. కానీ మార్కెట్ అక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్లూ ఇచ్చింది. ప్రైస్ డౌన్ షేడ్కి వచ్చి ఎగ్జాక్ట్ రేంజ్లో సపోర్ట్ వద్ద ఒక సాలిడ్ ఇన్వర్టర్ హ్యామర్ ఫార్మేషన్ ఇచ్చింది. నాకు వెంటనే అర్థమైంది, ఇది కంప్లీట్ రివర్సల్ కాదు, కేవలం రీటెస్ట్ మాత్రమే. రీటెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రైస్ మళ్ళీ సేమ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ క్యాండిల్ పుల్లి బ్యాక్లో కాల్ ట్రేడ్ తీసుకున్నాను. నేను అనుకున్నట్టుగానే అక్కడి నుంచి బయర్స్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు, ప్రైస్ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ను క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. అలాగే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ను కూడా బ్రేక్ చేసి హోల్డ్ అయ్యింది. ఇప్పుడు నాకు పూర్తిగా క్లియర్ అయింది. సెల్లర్స్ వీక్నెస్ చూపిస్తున్నారు, బయర్స్ కంట్రోల్లోకి వచ్చారు. ప్రైస్ హయ్యర్లో ఫార్మేషన్స్తో అప్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అందుకే ట్రేడ్ను కాన్ఫిడెన్స్తో హోల్డ్ చేశాను. తర్వాత ప్రైస్ చాలా స్మూత్గా అప్ సైడ్ జర్నీ కంటిన్యూ చేసింది. చివరకు ఎగ్జాక్ట్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ 2 ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ల జోన్ వరకు చేరుకుంది. అక్కడ క్యాండిల్స్ను అబ్జర్వ్ చేస్తుంటే వరుసగా 2 హ్యాంగింగ్మెన్ క్యాండిల్స్, ఒక ఇంజెక్షన్ క్యాండిల్, అవి కూడా ప్రీవియస్ క్యాండిల్ విక్కి లోపలే బాడీస్ పూర్తిగా హోల్డ్ అయ్యాయి. ఆ క్యాండిల్స్ చూసిన వెంటనే నాకు అర్థమైంది, బయర్స్ మూమెంటం స్లో అవుతుంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రియాక్ట్ అవుతుంది, కరెక్షన్ లేదా రీటెస్ట్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే అన్నెసెసరీ గ్రీడీ చూపించకుండా వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఎగ్జిట్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో మెయిన్ అబ్జర్వేషన్ ఏంటంటే సపోర్ట్ వద్ద వచ్చిన ఇన్వర్టర్ హ్యామర్ ఎంత పవర్ఫుల్ సిగ్నల్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వద్ద వరుసగా వచ్చిన హ్యాంగింగ్ మ్యాన్ ఇండికేషన్ అంతే పవర్ఫుల్ వార్నింగ్ సిగ్నల్స్. అలాంటి కాన్ఫిడెన్స్ సిగ్నల్స్ కనిపించినప్పుడు ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడమే స్మార్ట్ ట్రేడింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 3 గురించి చూద్దాం. అప్ సైడ్ మూవ్ అయిన ప్రైస్ ఎగ్జాక్ట్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ 2 ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ల కాన్ఫ్లుయెన్స్ జోన్ వరకు చేరుకుంది. అక్కడ వరుసగా 2 హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్స్,
ఒక ఇండికేషన్ క్యాండిల్ ఫామ్ అయ్యాయి. అంతేకాదు ఆ క్యాండిల్ బాడీస్ అన్నీ ప్రీవియస్ క్యాండిల్ విక్కి లోపలే హోల్డ్ అయ్యాయి. దాంతో నాకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది. రెసిస్టెన్స్ కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బయర్స్ మూమెంటం స్లో అవుతుంది. కానీ అక్కడి నుంచి వచ్చే మూవ్ రివర్సలా లేక రీజెస్టా అన్నది ఇంకా క్లియర్గా లేకపోవడంతో పేషెన్స్తో అబ్జర్వ్ చేస్తున్నాను. ఈలోగా ప్రైస్ డౌన్ సైడ్కి వచ్చి రీసెంట్ రేంజ్ సపోర్ట్ వద్ద రియాక్ట్ అయింది. అక్కడ మొదట ఒక ఇండికేషన్ డోజీ ఫార్మేషన్, దాని తర్వాత ఒక హ్యామర్ ఫార్మేషన్ వచ్చింది. ఆ రెండు సిగ్నల్స్ చూసిన వెంటనే నాకు అర్థమైంది, ఇది రివర్సల్ కాదు, కేవలం రీటెస్ట్ మాత్రమే. ప్రైస్ మళ్ళీ సేమ్ డైరెక్షన్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అందుకే వెంటనే నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో కాల్ ట్రేడ్ తీసుకున్నాను. నేను అనుకున్నట్టుగానే ప్రైస్ చాలా స్మూత్గా అప్ సైడ్ మూవ్ కంటిన్యూ చేసింది. చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వచ్చినా ఎక్కడ మేజర్ వీక్నెస్ చూపించలేదు. ఎలాంటి రివర్సల్ సిగ్నల్స్ కూడా ఇవ్వలేదు. స్టెప్ బై స్టెప్ హయ్యర్ లెవెల్స్ వైపు ప్రయాణించింది. చివరకు ఎగ్జాక్ట్ మేజర్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ రెసిస్టెన్స్ వద్దకు చేరుకుంది. అక్కడ ఒక స్ట్రాంగ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ వచ్చింది. ఆ క్యాండిల్ చూసిన వెంటనే నాకు అర్థమైంది, అప్ సైడ్ రూమ్ కంప్లీట్ అయ్యింది, రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది, కరెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే గ్రీడీ చూపించకుండా వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఎగ్జిట్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో మెయిన్ అబ్జర్వేషన్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వద్ద కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మార్కెట్ తదుపరి క్లూను సపోర్టు దగ్గర ఇస్తుంది. ఈ ట్రేడ్లో కూడా రేంజ్ సపోర్ట్ వద్ద డోజీ, హ్యామర్ ఫార్మేషన్ ఇవే ట్రేడ్ కంటిన్యూషన్కి కన్ఫర్మేషన్ ఇచ్చాయి. అందుకే కాంటెక్స్ట్ ప్లస్ క్యాండిల్ సిగ్నల్స్ ప్లస్ పేషెన్స్ ఈ మూడు కలిసి వస్తే ట్రేడ్స్ చాలా క్లీన్గా వర్క్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్ ట్రేడ్ నెంబర్ 4 గురించి క్లియర్గా చూద్దాం. హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వద్ద సాలిడ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్తో అప్ సైడ్ రూమ్ కంప్లీట్ అయ్యింది. అలాగే డౌన్ సైడ్ రూమ్ క్లియర్గా ఉంది అని నాకు అర్థమైంది. ప్రైస్ స్ట్రాంగ్ రిజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. సెల్లర్స్ డామినేషన్ పెరుగుతుంది. డౌన్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ క్యాండిల్లో పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. కానీ ట్రేడ్ తీసుకున్న వెంటనే దిగువన ఉన్న రేంజ్ సపోర్ట్ వద్ద నుండి ప్రైస్ ఒక్కసారిగా స్ట్రాంగ్ అప్ సైడ్ సర్జ్ ఇచ్చింది. కానీ నేను ప్యానిక్ అవ్వలేదు, వెంటనే ఎగ్జిట్ కూడా అవ్వలేదు. ఎందుకంటే నా స్టాప్ లాస్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ పైన ఉంది. నేను నా అనాలిసిస్ని ఎంత రెస్పెక్ట్ చేస్తానో అంతే నా స్టాప్ లాస్ కూడా రెస్పెక్ట్ చేస్తాను. ఇంకా రేంజ్ సపోర్ట్ నుంచి వచ్చిన సర్జ్ కాబట్టి ఇది కంప్లీట్ రివర్సల్ కాదు, కేవలం రీటెస్ట్ మాత్రమే అని అర్థమైంది. నేను అనుకున్నట్టుగానే ప్రైస్ మళ్ళీ డౌన్ షేడ్ మూవ్ కంటిన్యూ చేసింది. అలా మూవ్ అవుతూ చిన్న చిన్న పుల్ బ్యాక్స్ ఇస్తూ పైవైపు ఉన్న ట్రెండ్ రెసిస్టెన్స్ను రెస్పెక్ట్ చేస్తూ చాలా స్మూత్గా డౌన్ షేడ్ జర్నీ కొనసాగించింది. చివరకు సెషన్ ఎండింగ్ దగ్గర ఎగ్జాక్ట్ హెచ్డిఎఫ్ సపోర్ట్ వద్దకు చేరుకుంది. అక్కడ ఒక సాలిడ్ ఇండికేషన్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది. నాకు వెంటనే అర్థమైంది, డౌన్ షేడ్ రూమ్ కంప్లీట్ అయ్యింది, సపోర్ట్ రియాక్ట్ అవుతుంది, ప్రాఫిట్ ప్రొటెక్ట్ చేసుకునే సమయం వచ్చింది. అందుకే గ్రీడ్ చూపించకుండా అక్కడే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఎగ్జిట్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో మెయిన్ లెసన్ ఏంటంటే ట్రేడ్ మధ్యలో వచ్చే రీటెస్ట్ని చూసి భయపడకండి. స్టాప్లో సేఫ్గా ఉంటే, కాంటెక్స్ట్ మారకపోతే, రూమ్ క్లియర్గా ఉంటే చాలాసార్లు మార్కెట్ రీటెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాతే అసలు మూవ్ ఇస్తుంది. అలాగే హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ వద్ద ఎంట్రీ, హెచ్డిఎఫ్ సపోర్ట్ వద్ద ఎగ్జిట్, ఇదే ట్రెండ్ సైడ్ ట్రేడింగ్ యొక్క అసలు బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో మనము తెలుసుకున్న విషయాలు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మొత్తం మార్కెట్ బిహేవియర్ చూస్తే దాదాపు నిన్నటి మార్కెట్నే పోలి ఉంది. ఫస్ట్ హాఫ్లో ప్రైస్ హయ్యర్లో ఫార్మేషన్స్ని ఫాలో అవుతూ అప్పర్ ట్రెండ్ను కంటిన్యూ చేసింది.
సెకండ్ హాఫ్లో ప్రైస్ లోవర్ హై ఫార్మేషన్ ఫాలో అవుతూ డౌన్ ట్రెండ్ను కంటిన్యూ చేసింది. అయితే ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే సెషన్ ప్రారంభంలో ప్రైస్ ఒకవైపు మూవ్ అయ్యి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అలాగే సెకండ్ హాఫ్లో కూడా రేంజ్ సపోర్ట్ వద్ద నుండి ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ సర్జ్ ఇచ్చి మళ్ళీ ట్రేడర్స్ను కన్ఫ్యూజ్ చేసింది. కానీ ఇలాంటి సందర్భాల్లో మనం చేయాల్సింది ఒకటే, మన అనాలిసిస్ని ఫాలో అవ్వడం, కాంటెక్స్ట్ను అర్థం చేసుకోవడం, ముఖ్యంగా స్టాప్ లాస్ను గౌరవించడం. ఈరోజు మనం ప్రాక్టికల్గా చూసింది కూడా అదే. కొన్ని ట్రేడ్స్లో మార్కెట్ అపోజిట్ సైడ్ మూవ్ ఇచ్చిన స్టాప్ లాస్ సేఫ్గా ఉండడం, కాంటెక్స్ట్ చేంజ్ అవ్వకపోవడంతో చివరకు మార్కెట్ మనం యూ వైపు మూవ్ అవుతుంది. అందుకే ఫ్రెండ్స్, స్టాప్ లాస్ అనేది మనకు నష్టం తెచ్చేది కాదు, అది అన్నెసెసరీ డిసిషన్స్ నుంచి మనల్ని కాపాడేది. ఈరోజు అదే డిసిప్లిన్ వల్ల అప్ సైడ్ మూవ్స్, డౌన్ సైడ్ మూవ్స్ రెండు వైపులో వచ్చిన మంచి ఆపర్చునిటీస్ను క్యాప్చర్ చేయగలిగాం. ఇదే ఫ్రెండ్స్ కన్సిస్టెంట్ ట్రేడింగ్కి అసలు సీక్రెట్. అనాలిసిస్ ప్లస్ పేషెన్స్ ప్లస్ స్టాప్ ప్లస్ రెస్పెక్ట్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ సక్సెస్.